ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ సమయంలోనే ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయో నెక్స్ట్ ఏంటంటే కౌంటింగ్ వరకు దాన్ని పోస్ట్ ఎలక్షన్ పీరియడ్ అంటారు. ఏం పేరు? పోస్ట్ ఎలక్షన్ పీరియడ్ అంటారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి హింసాకాండలు కానీ జరగకూడదు. దానికి పబ్లిక్ అందరినీ ఆల్రెడీ ఏదైనా జరుగుతున్నాం, అలాగే రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నాం. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎవరైతే అలా వస్తారు. కానీ దానికోసం మీరు మీ ఏదైతే మీ ఏరియాలో ఉన్నారో అక్కడ మాత్రం రాజకీయ పార్టీల గురించి మీరు ఏదైనా హింస పాల్పడడం కానీ రౌడీజం పాల్పడడం కానీ చేస్తే మాత్రం చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆల్రెడీ మీరు పేపర్లో చూస్తున్నారు, అవునా కదా? కాబట్టి ఇప్పుడైతే మీరు ఎలా ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా అంటే సరిపోతుంది. అంతకన్నా మీరు చేయాల్సిన ఏమీ లేదు. ఆల్రెడీ నేను ముందే చెప్పాను, జీవితంలో ఏదో జరిగిన దానికే జరిగింది ఓకే, ఇప్పుడు చక్కగా అందరూ ఉంటున్నారు, అదే విధంగా ఉండండి. ఒకరిద్దరు చేశారు, ఆల్రెడీ ఒకరిద్దరు ఇష్యూస్లో ఉన్నారు, అది కూడా మీకు తెలిసి పేపర్లో అంత పేపరే కదా, ఏదో నో సీక్రెట్, ప్రపంచంలో సీక్రెట్స్ అంటే ఏం లేదు. సో దానివల్ల మీరు అందరూ కూడా బ్యాడ్, అంతే కదా? ఇదే రౌడీ షీటర్ దాచడం, రౌడీలు కొట్లాట, ఇదే పేపర్లు వస్తున్నాయి. సో దానివల్ల ఏంటి అందరికీ ఇబ్బంది అవుతుంది. సో గుర్తించుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భార్య పిల్లల కోసం వాడి జీవితం కోసం బతికితే బాగుంటుంది. లేదు అంటే అందరూ ఇబ్బంది పడతారు, వాళ్ళకి కూడా చాలా చాలా ట్రీట్మెంట్ ఉంటుంది, కేసులు కడతారు, రిమాండ్కి వెళ్తారు, ఇంకా ఎక్కువ అయిపోతే నగర బహిష్కరణ కూడా అయిపోతుంది. కాబట్టి అందరూ ఆలోచించుకోండి, భార్య పిల్లలతో ఉన్నారు, మంచి నడవడి చేయండి. మీరు మంచి నడవడి చేస్తే మీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే మీ మీద రౌడీ షీటర్ అనేది తీయడం జరుగుతుంది, అవునా కదా? కాబట్టి చక్కగా ఉండండి. నేను కోరేది ఒకటే, ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లో అవ్వద్దు. మీ లైవ్లీహుడ్ మీ ఎట్లాగైతే మీ జీవనానికి ఎట్లాగైతే మీరు పని చేసుకుంటున్నారో ఆ పని చేసుకుని బతకండి. దానివల్ల ఏం ఉపయోగం లేదురా బాబు. ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు ఏం ఉపయోగం లేదు. కోర్టులు, కేసులు, జైళ్ళు, ఇది కాదు జీవితం కూడా, అది కాదు. మీకు ఒక అమ్మ నాన్న, భార్య పిల్లలు, ఒక ఫ్యామిలీ, ఒక లైఫ్ ఉంది. ఆ లైఫ్ అది జీవితం. కాబట్టి ఆ జీవితం చక్కగా ఉపయోగించండి. ఆల్రెడీ ఒక మంచి నడవడికలో వెళ్తే తప్పనిసరిగా మీరు రౌడీ షీట్ తీరించండి. లేదా అంటే చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, మరి అది ఊహించగా ఉంటాయి. అర్థమైందా? చక్కగా ఉండండి. ఆల్రెడీ ఇంకా 20 రోజుల ముందు ఎలక్షన్ కూడా అయిపోయింది. కాబట్టి పోస్ట్ ఎలక్షన్ ఇష్యూస్ మాత్రం ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. ఏ పార్టీ ఏమంటే ఆల్రెడీ పార్టీకి తిరగద్దు. ఇంకా మీరు మీ ఇంట్లో ఉండి చక్కగా మీ లైవ్లీహుడ్ మాత్రం చేయండి. ఏదైతే మీ పనికి వెళ్తుందో అదే చేసుకోండి. ఎవరి వైపు తిరిగి ఏదైనా సరే ఒక మోకలో ఎవరైనా ఒక గొడవట్లో ఒక వ్యక్తితో చాలు, కొట్టపోయినా చాలు, అది రౌడీ షీటర్ ఫోటో వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని ఫోటో సీసీ కెమెరాస్ అంతా ఇదే కదా, ప్రతి ఒక్కరి దగ్గర వీడియో కెమెరా ఉంటుంది. ఆ గొడవలు నువ్వు ఎక్కడో మూల ఉంటావు, ఆ మూల ఎడిట్ చేస్తావు, ఇదో రౌడీ షీటర్ అది. కాబట్టి అలాంటి అవసరం లేదు మీకు. అలాంటి చేస్తే మంచి చాలా ఇబ్బంది పడతాం. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిపోయింది ఆల్రెడీ. అది కావాలంటే మనం చూసుకోండి. నేను మర్యాదే చెప్తున్నాను అందరూ కూడా, నేను ఎవరిని కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించట్లేదు, అట్లాగే మిమ్మల్ని మాట పిలవట్లేదు. ఏదైతే నాకు ఇన్స్ట్రక్షన్స్ నా పై అధికారులు నాకు చెప్తారో, ఒకసారి పోస్ట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, అది ఆల్రెడీ కౌంటింగ్ ఉంది కాబట్టి ఒకసారి కౌన్సిలింగ్ చేయమంటేనే పిలిచాం. ఎలక్షన్ ముందు ఒకసారి పిలిచాం, ఎలక్షన్స్ అవుతున్నాను. అలాగా ఏదైనా ఇన్స్ట్రక్షన్కి పిలుస్తున్నాం, మాట మిమ్మల్ని పిలవట్లేదు. ఎందుకు? మీరు చక్కగా ఉంటున్నారు, మీ జీవనం మీరు చేస్తున్నారండి. ఒకరిద్దరి వల్ల అందరూ బ్యాడ్ అవుతున్నారు. కాబట్టి అది మీ వల్ల కాకుండా జరగకుండా మీరు చూసుకోండి. అర్థమైందా? నా మాట వినపడుతుందా? సో పోస్ట్ ఎలక్షన్స్లో ఎవరు కూడా నాకు మీ ఇన్వాల్వ్ అవ్వము అని గట్టిగా మాటిస్తారా? ఏంటి బాబు? యాప్ ఉంటారు కదా, యాప్లో ఉండండి బాబు. ఈ జీవితంలో ఉండకూడదు. ఏదో పొరపాటు జరిగింది కాబట్టి డేవిడ్ చక్కగా డీల్ చేయండి, ఓకేనా? రైట్.
నాకు మళ్ళీ ఎటువంటి నా 2 టౌన్లో లిమిట్స్ నుంచి రౌడీ షీటర్ పడ్డ దగ్గర ఇన్వాల్వ్ అయ్యాడు అంటే మాత్రం మరి చాలా చాలా సీరియస్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.